హాయ్ ఫ్రెండ్స్, మహిళల భద్రతకి సంబంధించి జాతీయ వార్షిక నివేదిక సూచి ప్రతి సంవత్సరం కూడా మహిళలందరితో మాట్లాడి వివరాలు తెలుసుకుని ఏ నగరాన్ని వాళ్ళు భద్రంగా ఫీల్ అవుతున్నారు అనే దానికి సంబంధించి ఒక సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. అలా నారీ 2025 సర్వే ఏం చెప్తుందో తెలుసా? అతి భద్రమైన నగరంగా ఎక్కువ మంది మహిళలు ఫీల్ అవుతుంది దేశంలో కోహిమా నగరాన్ని. ఇక సెకండ్ ప్లేస్ ఏపీలోని వైజాగ్ దక్కించుకుంది. ఇక 8th ప్లేస్ లో నిలబడింది తెలంగాణలోని హైదరాబాద్. మొత్తం దేశవ్యాప్తంగా 36 ప్రధాన నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. అందులో తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్, హైదరాబాద్ 8 స్థానాల్ని సంపాదించుకున్నాయి. ఈ సర్వేని ఏ ప్రాంతాల్లో నిర్వహిస్తారు అంటే పౌర ప్రదేశాలు, అంటే ఎక్కువగా పబ్లిక్ తిరిగే ప్లేసెస్, అలాగే పార్కులు, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్పోర్ట్, మీరు పనిచేసే ప్రదేశాల్లో, హాస్పిటల్స్ లో, ఇలా ఎక్కువ అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ సర్వేని నిర్వహిస్తారు. ఆయా నగరాల్లో మహిళలు భద్రంగా ఫీల్ అవుతున్నారా లేదా అని వారిని అడిగి తెలుసుకుంటారన్నమాట. అయితే భద్రతకు సంబంధించి ఇంకా మహిళలు ఏం కోరుకుంటున్నారంటే పోలీస్ పాట్రోలింగ్ పెంచాలని, ఎక్కడికక్కడ పోలీసులు కనిపిస్తూ ఫుల్ యూనిఫామ్ లో ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరారట. అలాగే స్వీయ రక్షణ కోసం కొన్ని అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, హెల్ప్ లైన్ నంబర్స్ పెంచాలని, పానిక్ బటన్, యాప్స్ ఇలాంటివి రూపొందించి మహిళలకు అందుబాటులో ఉంచాలని వాళ్ళు సలహాలు ఇచ్చారట. అయితే ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే పౌర ప్రదేశాల్లో, పబ్లిక్ ప్లేసెస్ లోనే ఎక్కువ వేధింపులకు గురవుతున్నట్లుగా మహిళలు తెలియజేశారు ఈ సర్వేలో. అయితే 36% మంది మహిళలు అసలు ఆ సిచ్యువేషన్ నుంచి పక్కకు తప్పుకుని వెళ్ళిపోతున్నారట. 40% మంది వాళ్ళ ఉన్న ప్లేసెస్ ని కూడా మార్చుకుని ఆకతాయిలకి భయపడి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నట్లుగా తెలిసింది. కేవలం 15% మంది మాత్రమే ఈ ఆకతాయిల్ని ఎదుర్కొంటూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నట్లుగా ఈ సర్వేలో వెల్లడైంది.